సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి January 30 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక February 21 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మరి ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, PWD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ EWS OBC క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మంత్లీ వచ్చేసరికి 40,000 రూపీస్తో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ మనకి CTC అనేది ఇవ్వడం జరిగింది. 15.91 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది వీళ్ళైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో మంత్లీ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక February 21, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి OBC క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 years వరకు, SC, ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 years, నెక్స్ట్ PWD క్యాండిడేట్స్ వచ్చేసరికి 37 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్లోను, నెక్స్ట్ మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్తో పాటుగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్లలో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విశాఖపట్నంలో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో పోస్టుల వారిగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనకి ఎలక్ట్రానిక్స్ విభాగంలో టోటల్గా మనకి 15 వేకెన్సీస్, మెకానికల్ విభాగంలో 10, ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చరికి 4 వేకెన్సీస్తో పాటుగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో మనకి 2 వేకెన్సీస్, సైబర్ సెక్యూరిటీ విభాగంలో 2 వేకెన్సీస్, కెమికల్ విభాగంలో మనకి 1 పోస్టుతో పాటు సివిల్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో మనకి టోటల్గా 2 వేకెన్సీస్, నెక్స్ట్ మనకి పబ్లిక్ రిలేషన్లో 1 వేకెన్సీస్, ఫైనాన్స్ విభాగంలో మనకి 4 వేకెన్సీస్, హ్యూమన్ రిసోర్స్ విభాగంలో మనకి 2 వేకెన్సీస్, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగంలో మనకి 1 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్.
లైక్ మనకి జనరల్ విభాగంలో కూడా ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఎలక్ట్రానిక్స్తో పాటుగా మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమికల్, సివిల్ అనేటువంటి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టుకు వచ్చేసరికి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లలో బీఈ ఆర్ బీటెక్ అని, ఎంఈ ఆర్ ఎంటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా మీరు ఎంబీఏ అనేది కూడా మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక ఎంబీఏ అనేది ఏ స్పెషలైజేషన్లో కంప్లీట్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక సో మార్కెటింగ్ విభాగంలో కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాలలో ఎంబీఏ కంప్లీట్ చేసిన లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో బీటెక్తో పాటుగా ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ లేదంటే ఎంబీఏ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పబ్లిక్ రిలేషన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం అనేటువంటి ఈ యొక్క విభాగాలలో ఎంబీఏ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హ్యూమన్ రిసోర్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి కూడా ఎవరైతే హెచ్ఆర్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సైన్స్, సోషల్ వెల్ఫేర్, సోషల్ వర్క్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎంబీఏ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక అన్ని పోస్టులు కూడా మనకి కేవలం ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో సిలబస్ విషయానికి వచ్చేట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ 1లో మనకి టోటల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీరు ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలుగుంటారో సో ఒక సబ్జెక్ట్స్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. పార్ట్ 2లో మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి జనరల్ యాప్టిట్యూడ్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే మనకి 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది గైస్. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక పరిశీలించినట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి 85%, ఇంటర్వ్యూకి వచ్చేసరికి మనకి 15% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విజయవాడలోను, నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది మనకి హైదరాబాద్లో అయితే ఉండడం అనేది జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.